విశాఖ జిల్లా గాజువాకలో పసుపు కుంకుమ చందనాలతో అమ్మవారి రూపాన్ని తయారు చేశారు. 2 కేజీల పసుపు కుంకుమ చందనంతో అమ్మవారు కొలువుతీరింది. అమ్మవారి సన్నిధి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులంతా కూడా ఈ నవరాత్రులు కూడా కొలుచుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులందరికీ కూడా ఈ నవరాత్రులు కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం నేను విశాఖపట్నం గాజువాకలో ఉన్నాను. ఇక్కడ అమ్మవారికి ప్రీతి పాత్రమైన మరి పసుపు కుంకుమ గంధంతో అమ్మవారి విగ్రహాన్ని 2000 కేజీల పసుపుతో ఈ విగ్రహాన్ని నమూనాన్ని తయారు చేయించి ఇక్కడ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం పసుపు కుంకుమలు చందనంతో భక్తులందరికీ కూడా భారీ ఎత్తున దర్శనమిస్తూ ఉన్నారు. ఈ నవరాత్రుల అనంతరం పసుపు కుంకాలని భక్తులకి ప్రసాదంగా పంచివేస్తామని చెప్పి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే అమ్మ అంటేనే సౌభాగ్యం సిద్ధిస్తుంది అన్నది భక్తులందరికీ కూడా నమ్మకం. అందుకనే దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా అమ్మవారికి పసుపు కుంకుమల్ని సమర్పించి కోరికలు తీరాలని చెప్పి భక్తులంతా కూడా పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమని ఇక్కడ పెట్టి అమ్మవారి నమూనాని పసుపు కుంకుమలతోనే తయారు చేశారు. అంటే చిటికుడు పసుపు కుంకుమ పెడితేనే అమ్మ ప్రసన్నమవుతుంది అంటారు. అలాంటిది 2000 కేజీల పసుపుతో ఈ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ మొత్తం భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నారు. ఈ ఏడాది మరి దేవీ నవరాత్రుల ఉత్సవాలు చాలా ఘనంగా జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2000 కేజీల పసుపు కుంకుమతో పూర్తి ఎకో ఫ్రెండ్లీగా అమ్మవారి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అసలు ఈ కాన్సెప్ట్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం గాజువాకలో మనం భారీ వినాయకుడిని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నామో, వినాయక చవితి ఉత్సవాలు ముగించుకొని వెంటనే కూడా మన గాజువాక శ్రీనగర్లో ఉన్న మా ఏరియాలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దుర్గాదేవి నవరాత్రులు చాలా ఘనంగా చేసుకుంటాం. అదేవిధంగా నవరాత్రుల్లో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారిని జనాలందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం కోసం అమ్మవారికి సుమారు పసుపు కుంకుమ గంధంతో అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారులు కూడా మన గాజువాక వినాయకుడిని తయారు చేసిన 1,00,000 చీరలతో తయారు చేసిన విగ్రహం కళాకారులు శ్రీకాంత్ గారు చీరాల నుంచి సుమారు వాళ్ళ బృందం మొత్తం 8 మంది వచ్చి విగ్రహం తయారు చేయడం జరిగింది. విగ్రహం యొక్క పసుపు కుంకుమ మొత్తం అంతా గంధంతో మాత్రమే చేయడం జరిగిందండి. ఈ యొక్క పసుపు కుంకాన్ని కూడా మన నిమజ్జనం రోజు భక్తులందరికీ కూడా మనం ప్రసాదంగా అందరికీ ఇవ్వబోతున్నాం. అదే రోజు సాయంత్రం నవహారతులు అన్నీ కూడా స్వామివారికి మన అమ్మవారికి ప్రతిరోజు ఉదయం మనకి అభిషేకాలు, సాయంత్రం కుంకుమ పూజలు అన్ని ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. 29 వరకు కూడా మహాచండీ యాగం కూడా చేయడం జరుగుతుందండి. ఇక్కడ చాలా మంది భవానీ భక్తులు కూడా ఉన్నారు. మరి నవరాత్రులు అంటేనే అమ్మని స్తుతిస్తూ కీర్తిస్తూ అమ్మవారి భక్తులంతా కూడా మాలధారణ కూడా చేసుకుని నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అమ్మ, దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? మీరంతా మాలధారణ చేశారు, అమ్మ స్వరూపం లాగా కనిపిస్తూ ఉన్నారంటే ఈ మాలధారణ చేసినప్పుడు మీరు ఎలా పూజలు చేస్తారు? ఈ నవరాత్రులు ఎలా జరుపుకుంటారు? యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీడే మనకి పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్క భవానీ చేత ఈ పూజ చేయిస్తున్నారు. అండ్ ఇలాగే మనకి పసుపు కుంకుమతో కూడా అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రము మంచిగా పూజలు చేస్తారు. మీరు విజయవాడ వెళ్ళి మాలధారణ చేసిన వాళ్ళంతా విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొస్తారు కదా, అలా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మాలధారణ సమయంలో ఇలా అమ్మవారి విగ్రహాలు నెలకొల్పడం, అది పసుపు కుంకుమలతో చేసిన విగ్రహాలను దర్శించుకోవడం మీకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇక్కడ మొత్తానికి మాలధారణ చేసిన భక్తులు మాత్రమే కాదు, సామాన్యులు కూడా చాలా మంది ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి రూపాన్ని చూసి వాళ్ళంతా కూడా ఎంతో భక్తి భావంతో ఈ నవరాత్రులు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు, అమ్మవారి కృపకి పాత్రలు కావాలని వాళ్ళంతా కూడా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో మరి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇలా అమ్మవారికి పసుపు కుంకుమలతో ఒక భారీ విగ్రహాన్ని 2000 కేజీల పసుపుతో తయారు చేసి ఆ పసుపు కుంకుమని ఇక్కడికి వచ్చే స్త్రీమూర్తులందరికీ కూడా అది ప్రసాదంగా అందించే ఈ కార్యక్రమం అనేది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వైభవంలో జరుగుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.